గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్లో మన విజయ్ దళపతి గారు లీడ్ యాక్టర్గా వచ్చిన ది గోట్ మూవీ స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది, నాకైతే నచ్చింది. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో మెయిన్గా ఎమోషనల్ సీన్స్ అయితే చాలా కనెక్టబుల్గా ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా మన విజయ్ దళపతి గారిని యంగ్గా చూపించాలని చెప్పి డీఏజింగ్ టెక్నిక్ని కూడా యూజ్ చేశారు. సో అదైతే బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఈ మూవీలో మన విజయ్ దళపతి గారు డ్యూయల్ రోల్ ప్లే చేశారు కదా. అయితే మెయిన్గా నెగిటివ్ షేడ్లో మన విజయ్ గారు తన మార్క్ ఆఫ్ స్వాగ్ అండ్ హీరోయిజంతో చించి పడేశారనే చెప్పాలి. అలాగే ఈ మూవీలో మన విజయ్ దళపతి గారితో పాటు యాక్ట్ చేసిన ప్రభుదేవ గారు అండ్ జయం రవి గారు, వీళ్ళిద్దరు యాక్టింగ్ కూడా పర్లేదన్నమాట, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో మీనాక్షి చౌదరికి ఇచ్చింది చాలా తక్కువ స్క్రీన్ టైం అయినప్పటికీ తనైతే ఆ తక్కువ స్క్రీన్ టైంలో కూడా తన గ్లామర్ షోతో బాగా ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ సెకండ్ హాఫ్లో త్రిష అండ్ శివకార్తికేయన్ వీళ్ళిద్దరు క్యామియోలు అయితే సూపర్ ఉన్నాయన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ మూవీ యొక్క డ్యూరేషన్ వచ్చి బాగా లెంతీగా ఉండడంతో ఈ మూవీ మొత్తం కూడా చాలా వరకు ల్యాగీగా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్గా ఏం లేదనమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో లాజిక్ లెస్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇందులో ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఇంకాస్త బెటర్గా ఉండుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ ఈ మూవీలో చాలా సీన్స్ వచ్చి మనం ఎక్స్పెక్ట్ చేసేసే విధంగానే ఉన్నాయి. దీనికి తోడు ఇందులో మీనాక్షి చౌదరిని కూడా ఏదో పెట్టాలి అని పెట్టినట్టున్నారే కానీ తన క్యారెక్టర్కి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఇందులో కొన్ని సీన్స్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా వీక్గా ఉంది. అండ్ అంతేకాకుండా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన మన యువన్ శంకర్ గారు ఈ మూవీకి ఇచ్చిన బీజిఎం అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే తను ఈ మూవీకి ఇచ్చిన సాంగ్స్ మాత్రం అస్సలు బాగాలేవన్నమాట. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే పర్లేదు, నాకైతే నచ్చింది. అండ్ ఓటీటీలోకి వచ్చింది కాబట్టి ఫ్రీగానే కాబట్టి ఒకసారి చూసేయండి, ఓకేనా. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఈ మూవీని ముందే చూస్తుంటే మీకు ఏమనిపించిందో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.